2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883. సార్, ఇప్పుడు కొంతమంది అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకున్న కోర్స్ వాళ్ళకి సూట్ అవ్వలేదు అనుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళ కోర్స్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే వాళ్ళు చేసుకోవచ్చా? ఇంకా హైయర్ యూనివర్సిటీస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అంటే జనరల్గా అంటే మిగతా కంట్రీస్లో అయితే సర్వసాధారణంగా జరుగుతుంది. అమెరికా లాంటి దేశాల్లో అయితే మాత్రం జనరల్గా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉన్న కంట్రీస్లో ఉదాహరణకి ఒక్కసారి కోర్సులో జాయిన్ అయిన తర్వాత చాలా ఈజీగా వేరే కోర్సుకి మారిపోవచ్చు. సంబంధం లేని కోర్సు కూడా మారిపోవచ్చు. అంటే దానికి మినిమం ప్రీ రిక్వైర్మెంట్స్ ఉంటే ఆ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసినట్లయితే మారిపోవచ్చు. మనకి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంచెం రిజిడ్గా ఉంటుంది. అంతే. మనకి రిజిడ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే కొమ్మిని మారాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఏదైనా కొత్తగా వెళ్ళాలి. ఎగ్జిట్ అవ్వకుండా మారాలి అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్, లేదు నేను పలానా కోర్స్ జాయిన్ అయ్యాను ఎలక్ట్రానిక్స్, నాకు ఇది వద్దు, నేను మెకానికల్ ఇంజనీరింగ్కి వెళ్తాను అనుకున్నారు అనుకో. అందులోంచి బయటకు వచ్చి మెకానికల్కి వెళ్ళాలి అంటే ఎలక్ట్రానిక్స్ కంటే మెకానికల్ కొంచెం తక్కువ డిమాండ్ కాబట్టి కుదురుద్ది. ఎందుకంటే ఎవడో ఒకటి మెకానికల్ నుంచి పక్క వస్తారు కాబట్టి కుదురుతుంది ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత. డిమాండ్ ఎక్కువ ఉన్న దానికి వెళ్ళాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలోను ఆ పర్టికులర్ దాంట్లోకి మారాలన్నప్పుడు వేకెన్సీస్ పొజిషన్ కానీ ఇంకోటి కానీ ఉంటుంది. ట్రాన్స్ఫర్ స్టూడెంట్ కింద వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఒక విద్యార్థి వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ కింద అప్లై చేసుకుని ఫస్ట్ ఇయర్ తర్వాత కానీ సెకండ్ ఇయర్ తర్వాత కానీ, మన ఇండియాలో అయితే కొంచెం కష్టం కానీ మిగతా దేశాల్లో చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఇండియాలో వెళ్ళాలి అంటే మాత్రం ఫస్ట్ ఇయర్ తర్వాత పాసిబిలిటీ ఉంటుంది తప్ప 4 ఇయర్స్లో 2 ఏళ్ళు కంప్లీట్ చేసేసి 3 ఏళ్ళు 2 ఏళ్ళు కంప్లీట్ చేసేసిన తర్వాత మారే అవకాశం ఉండదు. మిగతా కంట్రీలో ఎందుకుంటే డబుల్ మేజర్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు సైకాలజీ ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు ఏదో కోర్స్ జాయిన్ అయ్యావు, నేను సైకాలజీ కూడా చేస్తానంటే ఆ మేజర్ని యాడ్ చేసుకోమంటాడు వాడు. ఇక్కడ మనకి డబుల్ మేజర్ అనేది చాలా తక్కువగా ఇప్పుడే మనకి ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడే కొన్ని కాలేజీలు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి డబుల్ మేజర్ అని, మేజర్ మైనర్ అని ఇలాంటి కాంబినేషన్స్ తక్కువ ఉన్నాయి మనకి. వేరే దేశాల్లో అయితే మనకి అలాంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుగురించి ఏంటంటే మారొచ్చా అని అడిగితే ఫస్ట్ ఇయర్ తర్వాత మారే అవకాశం ఉంటుంది తప్ప అది కూడా ఎక్స్ట్రీమ్ డిఫరెంట్ మారలేదు. ఇప్పుడు మెడికల్ జాయిన్ ఇంజనీరింగ్ వెళ్ళాలంటే వెళ్ళరు ఇక్కడ, అంతే కదా. ఇప్పుడు బీకామ్ చదివి నేను తర్వాత వేరే కోర్సుకి వెళ్తాను, బీఎస్సీకి వెళ్తానంటే మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటారు కదా. అది మ్యాథ్స్ చదివి ఉండాలి, అది ఫిజిక్స్ చదివి ఉండాలని కండిషన్స్ ఉంటాయి. సో వీలున్నంత వరకు వేరే దేశాలకి వెళ్ళడానికి కుదురుతుంది. విత్ ఇన్ ద కంట్రీలో ఫస్ట్ ఇయర్ కామన్గా సిలబస్ ఉంటుంది కాబట్టి 1 ఇయర్ తర్వాత కూడా కుదిరే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే విత్డ్రా అయ్యి తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప ఒక 50% కోర్స్ చదివిన తర్వాత కుదరదు. అలా కుదిరే దేశం ఏకైక దేశం యుఎస్. 3 ఏళ్ళు చదివిన తర్వాత కూడా మారచ్చు. ఒకే స్టూడెంట్ 10 మేజర్లు మార్చుకుంటాడు. ఇది ఆశ్చర్యంగా ఉండదు, చాలామందికి తెలియదు. ఒకే విద్యార్థి 8 నుంచి 10 మేజర్లు కూడా మార్చుకున్న సందర్భాలు నేను చూశాను. కార్నల్ యూనివర్సిటీలో చూశాను నేను. ఒకే స్టూడెంట్ 7 సార్లు మార్చుకున్నాడు రీసెంట్గా. ఇప్పుడు అంటే ఆడికి ఓ దాంట్లోకి వెళ్తాడు, సరే అది నచ్చకో రాకో అర్థం కాకో కష్టమో, సరే వాట్ ఎవర్ దెర్ ఇస్, ఇంకో దానికి అలా మారుతారు. వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు అప్రూవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే నువ్వు ఏ మేజర్ సెలెక్ట్ చేసుకో, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉంటాయి, క్రెడిట్స్ అంటారు. అట్లా ఆ క్రెడిట్స్ వస్తే డిగ్రీ ఇస్తాను. నువ్వు 4 ఏళ్ళు చదువుతావు 10 ఏళ్ళు చదువుతావు నీ ఇష్టం. మనది ఏంటంటే రిజెక్ట్ సిస్టమ్ మనదంతా కూడా. సో ఇండియాలో కొంతవరకు అవకాశాలు తక్కువనే చెప్పాలి, వేరే దేశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. సార్, ఒకవేళ కెరియర్ రీప్లేస్మెంట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఇది సూట్ అవ్వట్లేదు, వాళ్ళు వేరే చేసుకోవాలన్నప్పుడు ప్రాసెస్ ఏముంటుంది సార్? కెరియర్ మార్చుకోవాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని, స్కిల్స్ని ఆన్లైన్ ద్వారా కానీ వేరే రకంగా నేర్చుకుని మారచ్చు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళు ఐటీ సెక్టర్ రావాలి లేకపోతే బిజినెస్ సైడ్ వెళ్ళాలి, వాళ్ళకి సంబంధించిన ఆన్లైన్ డిగ్రీసో ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులో లేకపోతే వేరే అదర్ స్కిల్సో ట్రైనింగ్సో తీసుకుని కెరియర్ సంబంధించిన ప్రాజెక్టులు చేసుకుని అప్లై చేసుకెళ్తారు ఆఫ్ క్యాంపస్లో. ఇప్పుడు మ్యాక్సిమం కెరియర్లో దానికి సంబంధించిన డిగ్రీ చదవాలని రూల్ అయితే ఎక్కడా లేదు కదా. ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఎన్ని డిగ్రీ అంటారు అంతే వాళ్ళు, అంతే తప్ప పలానా డిగ్రీ కావాలని చాలా తక్కువ అడుగుతారు. టెక్నికల్గా ఉన్న ఉద్యోగాలు కానీ ప్రొఫెషనల్గా ఉన్న కోర్సులు లా మెడికల్ లాంటివి అయితే తప్ప మిగిలినట్లు ఎన్ని డిగ్రీ అంటారు అంతే కదా. సో అందువల్ల ఏంటంటే కెరియర్ అనేది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్చుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే కొన్ని కెరియర్లు చేయలేము మనం, ప్రొఫెషనల్ కోర్సెస్ అంటాం. లా ఉంది, ఇంకొకటి చేయడానికి కుదరదు. డాక్టర్ నువ్వు వెళ్ళి అర్జెంట్గా ఆపరేషన్ చేస్తానంటే కుదరదు కదా, దానికి ఆ చదివినది మాత్రం చేయాలి. సో ప్రొఫెషనల్గా ఉన్నటువంటి కోర్సెస్కి అయితే కుదరదు, కానీ నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ కోర్సెస్ అన్నింటికి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏదో నేను షూట్ చేయడం నేర్చుకుని కెమెరామెన్ అవుతానంటే అవ్వు, ఎవరు వద్దన్నారు. సినిమా డైరెక్టర్ అవుతానంటే అవ్వచ్చు కదా. లేకపోతే వేరే కోర్స్ ఏదో నేను ఐటీ నేర్చుకుంటానంటే అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ కోర్స్ నేర్చుకుంటానంటే నేర్చుకోవచ్చు. సో అలాంటివి ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ ఆన్లైన్ కానీ లేకపోతే సర్టిఫికేట్ కోర్సుల ద్వారా కానీ ట్రైనింగ్ల ద్వారా కానీ ఏదో ఒక రకంగా ప్రాజెక్టుల ద్వారా కానీ నేర్చుకుని డెఫినెట్గా వెళ్ళొచ్చు. అలాంటి అవకాశాలు పెరుగుతున్నాయి ఇప్పుడు. ఒకప్పుడంటే అలాంటివి లేవు, కానీ అసలు ఫార్మల్ ఎడ్యుకేషన్ అన్న దాని మీద డౌట్ జనాలు. ఫార్మల్గా అసలు చదివే అక్కర్లేదు. ఇప్పుడు గూగుల్లో కూడా 10th క్లాస్ చదివిన చూస్తున్నాడు మొన్న ఒకడిని. ఇప్పుడు వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్ చూసుకున్నాడు, ఎక్స్ట్రీమ్గా కోడింగ్ చేయగలుగుతున్నాడు, తీసుకుని
వాళ్ళకి 40 లక్షలు 50 లక్షల జీతం కూడా ఆఫర్ చేయడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ ఏంటి అని చూడటం మానేశారు జనం. నువ్వేమి చదివావని ఒకప్పుడు అడిగారు, నీకేమొచ్చు అని అడుగుతున్నారు. ఇప్పుడు నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, నువ్వేమి చదివావని అడిగేవారు మొన్నటిదాకా, లాస్ట్ డికేడ్ వరకు. అసలు ఎవడు అడగట్లా, నీకేమొచ్చో చెప్పు, నాకు కావాలో తీసుకుంటాను, వేరే డిస్కషన్ ఉండదు ఇక్కడ. అందువల్ల ఏంటంటే ఏమి చదివావన్నది అసలు పాయింటే కాదు. నీకు ఆ స్కిల్ ఉండి నువ్వు అది చేయగలిగే పరిస్థితిలో ఉన్నట్లయితే ఏ కంపెనీ అయినా ముందుకొచ్చి తీసుకుంటుంది. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీఎన్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఏసీ గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883.